సో నేను ఆల్రెడీ చెప్పుకున్నాం అమ్మా, ఇది చాప్టర్ 2 డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఆల్రెడీ మనకి ఎన్ని టోటల్ చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి? కామర్స్ లో 5 చాప్టర్స్ ఉన్నాయి. సో 5 చాప్టర్స్ లో మనం ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నామా. ఫస్ట్ చాప్టర్ పేరు ఏంటి? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కంప్లీట్ చేసుకున్నాం. అలాగే లాస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం, 5th చాప్టర్, అదేంటి? కన్స్యూమర్ ప్రొటెక్షన్ సార్. కన్స్యూమర్ ప్రొటెక్షన్. ఇప్పుడు సెకండ్ చాప్టర్ వచ్చామమ్మా. సెకండ్ చాప్టర్ పేరేంటి? డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఈ చాప్టర్ కానీ కంప్లీట్ అయితే మనకి ఇంకో 2 చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా? సో మాక్సిమం ఈ చాప్టర్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఒక 2-3 డేస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో సేమ్ ప్రొసీజర్. ఎలా వెళ్తాం మనం? క్వశ్చన్స్ తీసుకుంటాం, క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకుంటాం. క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకుంటే చాప్టర్ కంప్లీట్ అయినట్టే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమైనా చూసి చెప్పండి, ఏంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? డిఫైన్ హోల్సేలర్. డిఫైన్ హోల్సేలర్. సో చూడమ్మా, పేజ్ నెంబర్ 14 లో ఉందమ్మా. సో పేజ్ నెంబర్ 14. సో హోల్సేలర్ అంటే ఎవరు? ఎవరైతే బల్క్ గా గూడ్స్ ని కొని బల్క్ గా మళ్ళీ రీసేల్ చేస్తారు, వాళ్ళని ఏమంటామమ్మా? హోల్సేలర్ అంటాం. ఓకేనా? సో నిత్య హోల్సేలర్ చదవం. Wholesaler. Wholesale trade means buying and selling of goods in relatively large quantities or in bulk. The traders who are engaged in wholesale trade are called wholesalers. A wholesaler buys goods in bulk directly from manufacturers and sells them in small lots to retailers or industrial users. Thus, he serves both manufacturers and retailers. A wholesaler is the first intermediary and serves as a link between producer and retailers. Wholesale trade includes all marketing transactions in which goods are purchased for the purpose of resale. సో హోల్సేలర్ అంటే ఎవరంటే టోటల్ నార్మల్ లింక్ చూసుకుంటే ఫస్ట్ లింక్ ఎవరంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి కొనుక్కునేది ఎవరంటే హోల్సేలర్స్ కొనుక్కుంటారు. హోల్సేలర్స్ నుంచి రీటైలర్స్ కొనుక్కుంటారు. రీటైలర్స్ నుంచి కన్స్యూమర్స్ ఆర్ కస్టమర్స్. ఇది చైన్. సో హోల్సేలర్ ఏం చేస్తున్నాడు? మ్యానుఫ్యాక్చర్ నుంచి కొనుక్కుంటున్నాడు, రీటైలర్ కి అమ్ముతున్నాడు. అంటే హీ యాక్ట్స్ యాజ్ ఎ లింక్ బిట్వీన్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ రీటైలర్. సో ఏం చేస్తాడంటే మ్యానుఫ్యాక్చర్ నుంచి బల్క్ గా గూడ్స్ కొని రీటైలర్స్ కి అమ్ముతాడు. ఇదే ఇటు పని హోల్సేలర్ అంటే. ఓకేనా? సో అదే చెప్తున్నాడమ్మా, హోల్సేల్ ట్రేడ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ ఇన్ రిలేటివ్లీ లార్జ్ క్వాంటిటీస్ ఆర్ ఇన్ బల్క్. లార్జ్ క్వాంటిటీస్ లో కొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటాడు హోల్సేల్. ఎవరి దగ్గర నుంచి? ఎవరి దగ్గర కొనుక్కుంటాడమ్మా? మ్యానుఫ్యాక్చర్స్ నుంచి కొనుక్కుంటాడు. ఓకేనా? సో ద ట్రేడర్స్ హూ ఆర్ ఎంగేజ్ ఇన్ హోల్సేల్ ట్రేడ్ ఆర్ కాల్డ్ హోల్సేలర్. ఎవరైతే ఇలా లార్జ్ క్వాంటిటీస్ లో కొని హోల్సేల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళని హోల్సేలర్స్ అంటాడు. ఏ హోల్సేలర్ buys goods in bulk directly from manufacturer and sells them in small lots to retailers or industrial users. వీడు మ్యానుఫ్యాక్చర్ నుంచి కొండం బల్క్ గా కొంటాడు, వాటిని ఏంటమ్మా స్మాల్ పీసెస్ కింద చేసి ఏం చేస్తాడమ్మా? రీటైలర్స్ కి అమ్ముతాడు. అర్థమవుతుందా? సో బల్క్ గా కొనేది మ్యానుఫ్యాక్చర్స్ నుంచి కొన్న బల్క్ ని కొంచెం స్మాల్ యూనిట్స్ కింద చేసి ఎవరికి అమ్ముతాడు? రీటైలర్స్ కి అమ్ముతాడు. ఓకేనా? Thus he serves both manufacturers and retailers. So wholesaler is serving both manufacturer and a retailer. A wholesaler is the first intermediary and serves as a link between producers and retailers. So ఇదంతా కూడా హోల్సేల్ గురించి
హోల్సేలర్ గురించి మీరు రాయాల్సింది. సో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే హోల్సేలర్, wholesale trade means buying and selling goods in relatively large quantities or in bulk. The traders who are engaged in wholesale trade are called wholesalers. A wholesaler buys goods in bulk directly from manufacturers and sell them in small lots to retailers or industrial users. Thus, he serves both manufacturers and retailers. గుర్తుంటారా హోల్సేలర్ గురించి? ఓకే అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? Who is retailer? Who is retailer? సో రీటైలర్ అంటే మళ్ళీ చూడండి, రీటైలర్ యాక్ట్ యాజ్ ఎ లింక్ బిట్వీన్ హోల్సేలర్స్ అండ్ కన్స్యూమర్స్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సో మ్యానుఫ్యాక్చర్స్ నుంచి కొనేది హోల్సేల్ అని చదువుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు హోల్సేలర్ దగ్గర నుంచి స్మాల్ యూనిట్స్ లో కొనుక్కునేది ఎవరు? రీటైలర్స్. ఇంకా స్మాల్ యూనిట్స్ అమ్మేది ఎవరికి? కన్స్యూమర్స్. సో రీటైలర్స్ సర్వ్ ఫర్ హోల్సేలర్స్ అండ్ కన్స్యూమర్స్. ఓకేనా, సో చూద్దాం రీటైలర్ గురించి ఏం చెప్తున్నాడు. పేజ్ నెంబర్ 16 లో ఉంచండమ్మా రీటైలర్ గురించి. చదవం. Retailer. Trader who is engaged in retail trade is called retailer. A retailer is the last link in the chain of distribution of goods. లాస్ట్ లింక్ ఇదే కదా చూడండి. ఫస్ట్ లింక్ ఏంటి? హోల్సేలర్. నెక్స్ట్ లింక్ ఏంటి? రీటైలర్. తర్వాత ఉన్నారు ఇంకా లింక్స్ ఏ ఉండవు, ఇంకా డైరెక్ట్ కన్స్యూమర్. ఓకేనా, సో సెకండ్ లింక్ is known as retailer. నెక్స్ట్, he is an intermediate between the wholesaler and consumers. Okay. He purchases goods from wholesaler and sells in very small quantities to ultimate consumers. ఆల్రెడీ హోల్సేలరే స్మాల్ లార్జ్ యూనిట్స్ లో కొని రీటైలర్ కి యూనిట్స్ స్మాల్ యూనిట్స్ కింద చేసి ఇస్తాడు. వెరీ స్మాల్ యూనిట్స్ చేసి అమ్మేది ఎవరికి? Consumers. రీటైలర్ కన్స్యూమర్స్ కి అమ్ముతాడు. నెక్స్ట్, his activities are generally confined to the locality in which his shop is located. Big departmental stores, super bazaar, hawkers and other small shopkeepers are examples of retailers. ఓకే, హాకర్స్ అంటే ఎవరంటే నడుచుకుంటూ అమ్ముతారు కదా, ఇలా తోపుడు బళ్ళు సైకిల్ మీద, వీళ్ళు హాకర్స్ అంటాం అమ్మ. ఓకేనా, ఎవరైతే నడుచుకుంటూ వెళ్ళి ఒక బండి మీద అన్న పెట్టుకొని గూడ్స్ అయ్యి అమ్ముతూ ఉంటారో వాళ్ళు హాకర్స్ అంటాం. సో రీటైల్ అంటే ఏం చెప్తున్నాడు? ట్రేడర్ హూ ఇస్ ఎంగేజ్డ్ ఇన్ రీటైల్ ట్రేడ్. ఎవరైతే రీటైల్ ట్రేడ్ చేస్తాడో, ఎవరైతే హోల్సేల్ ట్రేడ్ చేస్తారో హోల్సేలర్, అలాగే ఎవరైతే రీటైల్ ట్రేడ్ చేస్తారో రీటైలర్. ఇది ఏంటంటే ఈ రీటైలర్ ఇస్ ద లాస్ట్ లింక్ ఇన్ ద చైన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ గురించి ఏం చెప్పుకున్నాం మనం? మ్యానుఫ్యాక్చరర్, హోల్సేలర్, రీటైలర్ అండ్ కన్స్యూమర్. సో అందులో లాస్ట్ లింక్ ఎవరంట? రీటైలర్. He is an intermediary between wholesaler and consumer. He purchases goods from wholesaler and sells in very small quantities to ultimate consumers. His activities are generally located or confined to the locality in which his shop is located. Work రాయాలి. ఓకేనా, సో రీటైలర్ అంటే ఓకేనా. ఇంకొకసారి చదవమ్మా, స్లోగా చదువు. Retailer. Trader who is engaged in retail trade is called retailer. A retailer is the last link in the chain of distribution of goods. He is an intermediary between the wholesaler and consumers. He purchases goods from wholesaler and sells in very small quantities to ultimate consumers. Okay. His activities are generally confined to the locality in which his shop is located. Okay. Okay, sir. Okay. So next question. What is meant by internal trade? What is meant by internal trade? Amma, two types of trade amma. ఒకటేమో outer trade or outside trade, ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ ట్రేడ్. ఇంటర్నల్ ట్రేడ్ అంటే అర్థం ఏంటంటే విత్ ఇన్ ద కంట్రీ చేస్తుంటే ఇంటర్నల్ ట్రేడ్ అంటాం. ఓకేనా, అవుట్ సైడ్ ట్రేడ్ అంటే వేరే కంట్రీస్ తో చేస్తుంటే ఏమంటామమ్మా? ఇంటర్నల్ ట్రేడ్ అంటాం. సారీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటాం. సో టూ ట్రేడ్స్ ఉంటాయి, ఒకటేమో ఇంటర్నల్ ట్రేడ్, ఇంకోటి ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఇంటర్నల్ ట్రేడ్ ఏమంటాం అంటే
డొమెస్టిక్ ట్రేడ్ అని కూడా అంటాం. సో ఇంటర్నల్ ట్రేడ్ అంటే ఏంటి? డొమెస్టిక్ అంటే ఏంటమ్మా? విత్ ఇన్ ద కంట్రీ. అవుట్ సైడ్ ద కంట్రీస్ వెళ్తుంది అనుకో, దాన్ని ఏమంటారమ్మా? ఇంటర్నేషనల్ ట్రేడ్. అర్థమవుతుందా? Yes, sir. సో ఫస్ట్ దాని నెక్స్ట్ క్వశ్చన్ ఏమని చూడండి. దాని నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? What is import trade? వాట్ ఈజ్ ఇంపోర్ట్ ట్రేడ్? ఓకే, తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇంటర్నల్ ట్రేడ్ ఆర్ డొమెస్టిక్ ట్రేడ్ గురించి చదువుదాం. సో చూడండి, ట్రేడ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ టూ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ టూ కంట్రీస్. ఏదైనా సరే ఒక టూ పార్టీస్ మధ్యన బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ జరిగితే దాన్ని ఏమంటారు? ఓన్లీ ట్రేడ్ అంటారు. ఓకేనా? ఎనీ టూ పార్టీస్, ఆ టూ పార్టీస్ మేబీ ఎవరంట? పర్సన్స్, బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ కంట్రీస్. రెండు కంట్రీస్ మధ్యన, రెండు పర్సన్స్ మధ్యన, రెండు బిజినెస్ ఆర్గనైజేషన్స్ మధ్యన ఏం జరగాలమ్మా? బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ జరిగితే దాన్ని ఏమంటారు? ట్రేడ్ అంటారు. ఓకేనా? సో ఈ ట్రేడ్ టూ టైప్స్ అండి. చూడండి, ట్రేడ్ విచ్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద కంట్రీ ఈజ్ నోన్ యాజ్ డొమెస్టిక్ ట్రేడ్ ఆర్ హోమ్ ట్రేడ్ ఆర్ ఇంకో పేరేంటమ్మా? ఇంటర్నల్ ట్రేడ్. ఎవరు మాట్లాడరేంటి? ఏ ట్రేడ్ విచ్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద కంట్రీ. విత్ ఇన్ ద కంట్రీ అయితే దాన్ని ఏమంటారమ్మా? డొమెస్టిక్ ట్రేడ్ అనొచ్చు, ఆర్ హోమ్ ట్రేడ్ అనొచ్చు, ఆర్ ఇంటర్నల్ ట్రేడ్. ఓకేనా? దట్ ఈస్ ఇట్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద జియోగ్రాఫికల్ బౌండరీస్ ఆఫ్ ఎ నేషన్. అంటే ఏంటమ్మా? కంట్రీ యొక్క బౌండరీస్ లోపల జరిగేదాన్ని ఏమంటాం? ఇంటర్నల్ ట్రేడ్. ఓకేనా? Whereas a trade which takes place with other countries is known as international trade or foreign trade. That is, it is related to buying and selling of goods and services between countries. ఓకేనా? సో అదంతా మనకు అక్కడ మనం అడిగింది ఏంటో ఓన్లీ ఇంటర్నల్ ట్రేడ్ గురించి అడిగాడు. ఇంటర్నల్ ట్రేడ్ ఆర్ డొమెస్టిక్ ట్రేడ్ గురించి అడిగాడు. ఓకేనా? సో ఎక్కడ వరకు రాయాలంటే ట్రేడ్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాల నుంచి స్టార్ట్ చేసుకుని ట్రేడ్ విచ్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ కంట్రీస్ నోన్ as డొమెస్టిక్ ట్రేడ్ ఆర్ హోమ్ ట్రేడ్. It takes place in the geographical boundaries of a nation. అక్కడ వరకు రాయాలి ఇంటర్నల్ ట్రేడ్ గురించి. ఓకేనా? సో నెమ్మదిగా ఒకసారి ఆన్సర్ చదవము. Internal trade. Trade means buying and selling of goods or services between two persons or two business organization or two countries. Trade broadly classified into two types. They are domestic trade and international trade. Okay. A trade which takes place within the country is known as domestic trade or home trade or internal trade. That is, it takes place within the geographical boundaries of a nation. అంతే, అయిపోయింది. ఓకేనా? Okay. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? What is import trade? ఇంపోర్ట్ ట్రేడ్ అంటే మనకు తెలుసా తెలీదా? వేరే కంట్రీస్ నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ మన కంట్రీలోకి తీసుకొస్తుంటే వాటిని ఏమంటారమ్మా? ఇంపోర్ట్ ట్రేడ్ అంటాం. ఓకేనా? సో చూడండి, ఎక్కడ ఉంది? పేజ్ నెంబర్ 19 లో చూడమ్మా, ఇంపోర్ట్ ట్రేడ్. చదువు, సమిత చదువుతుంది సార్. Import trade. The term import is derived from the conceptual measuring as to bring in the goods and services into the port of the country. When purchases are made from another country, goods are said to be imported from that country to the buyer's country. For example, China has the most modern technology for producing electronic products cheaply, so we import those products to our country. సో ఏమంటాడమ్మా? వేరే కంట్రీస్ నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండింటిని కూడా పోర్ట్ ఆఫ్ ద కంట్రీ అంటే మన కంట్రీ యొక్క పోర్ట్స్ లో కానీ మనం తీసుకొచ్చి పెట్టుకుంటుంటే వాటిని ఏమంటామమ్మా? ఇంపోర్ట్ ట్రేడ్. ఓకేనా? when purchases are made from another country, goods are said to be imported from that country to the buyer's country. ఓకేనా? సో ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఏంటి? ఫారెన్ కంట్రీ టు అవర్ కంట్రీస్ మీన్స్ అవర్ బయర్స్ కంట్రీస్ పోర్ట్స్. పోర్ట్ అమ్మ, ఇంపోర్ట్
ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే గూడ్స్ ఎక్సెస్ గూడ్స్ ముందు పోర్ట్ తీసుకురావాలి. ఆ సంబంధించిన కంట్రీస్ యొక్క పోర్ట్ తీసుకొస్తే ఆ పోర్ట్ నుంచి ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను సీ ద్వారా తీసుకెళ్తున్నాను. ఎక్కడ తీసుకురావాలి? సీ పోర్ట్స్ తీసుకురావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన చైనా సీ పోర్ట్ నుంచి ఇండియన్ సీ పోర్ట్ కి ఏం చేస్తున్నామమ్మా? ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అర్థమవుతుందా? లేదు త్రూ ఎయిర్ లైన్స్ తీసుకెళ్దాం అనుకుంటున్నప్పుడు ఎయిర్పోర్ట్ తీసుకురావాలి. సో పోర్ట్స్ అంటే ఏంటమ్మా? రెండు కంట్రీస్ యొక్క ఈ గూడ్స్ అన్ని తీసుకొచ్చి పెట్టే ప్లేస్ అనమాట. అక్కడి నుంచి మాత్రమే ఏం జరగాలి? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరగాలి. ఓకేనా? సో టూ కంట్రీస్ యొక్క పోర్ట్స్ నుంచి జరిగే ట్రేడ్ నే ఉంటామమ్మా పోర్ట్ ట్రేడ్. ఇఫ్ ఇట్ ఈజ్ ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీ తెచ్చుకుంటుంటే ఇంపోర్ట్, లేదా ఇస్తుంటే ఎక్స్పోర్ట్. సో ఎక్స్పోర్ట్ గురించి మనం అడగలేదు, ఇంపోర్ట్ గురించి మాత్రం అడిగాడు. ఓకేనా? సో ఇంపోర్ట్ గురించి ఇంకోసారి చూద్దాం. ద టర్మ్ ఇంపోర్ట్ ఈస్ derived from the conceptual meaning or measuring as to bring in the goods and services into the port of the country. నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్నాడు, when purchases are made from another country, goods are said to be imported from that country to the buyer's country. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాము? చైనాలో టెక్నాలజీ ఎక్కువ ఉంటుందంట. సో టెక్నాలజీ వల్ల ఎలక్ట్రానిక్ గూడ్స్ మనం చీప్ గా దొరుకుతున్నాయి. సో ఏం చేస్తాం మనం? చైనా నుంచి ఇంపోర్టింగ్ ఏంటి? దోస్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్. అర్థమవుతుందా? లేదు మనం కానీ గూడ్స్ అని పంపిస్తుంటే దాన్ని ఉంటాం ఎక్స్పోర్టింగ్. ఓకేనా? సో టోటల్ పాయింట్ మొత్తం మీరు నోట్స్ కింద రాయాలి. టోటల్ ఇంపోర్ట్ ట్రేడ్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయమ్మా? 2 మార్క్స్ అయిపోయినాయా? వాట్ ఈస్ మెant బై సెజ్? సెజ్ అంటే ఏంటమ్మా? స్పెషల్ ఎకనామిక్ జోన్. సెజ్ అంటే ఏంటి మీనింగ్? స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఓకే, సో పేజ్ నెంబర్ 21 లో ఉంచండి. సమిత చదువు. Special economic zone is a geographical region that has economic laws that are more liberal than a country's economic laws. The main aim of special economic zone is attracting larger foreign investments. It is intended to make special economic zones as engines for economic growth. The Special Economic Zone Act was passed by Parliament in May 2005. A special economic zone is a specifically described duty-free enclave deemed to be a foreign territory of the purpose of trade operations. సెజ్ అన్న వర్డ్ ఎప్పుడైనా విన్నారా మీరు? కాకినాడలో కూడా సెజ్ ఉంది. సెజ్ అంటే ఏంటంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈచ్ అండ్ మన కంట్రీ తీసుకుంటారమ్మా. కంట్రీ తీసుకొని ఎక్కడైతే ఇండస్ట్రియల్ గా లో డెవలప్మెంట్ ఉన్న ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ అన్ని కూడా మార్క్ చేసుకుంటారు. మార్క్ చేసుకొని ఏం చేస్తారంటే ఆ ఏరియాస్ లో లాస్ అన్ని ఏం చేస్తారంట? లిబరల్ చేస్తారంట. అంటే ఏంటి? నార్మల్ కంట్రీ అంతా ఫాలో అవుతుంది ఒకలా అయితే ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లోని అలాంటి లాస్ ఏమి ఫాలో అవ్వకలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అమలాపురంలో ఒక ఇండస్ట్రీ ఉందమ్మా. ఆ ఇండస్ట్రీ ఏం చేస్తుంది? బిజినెస్ చేసి ప్రాఫిట్ సంపాదిస్తుంది. ప్రాఫిట్ల మీద ట్యాక్స్ కట్టాలా కట్టక్కర్లేదా? ఒక ఇండస్ట్రీ సంపాదించిన ప్రాఫిట్స్ మీద ట్యాక్స్ కట్టాలా కట్టక్కర్లేదా? సరే అనుకుంటారేంటి? హలో, కట్టాలా? సేమ్ అలాగే మన కాకినాడలో అలాంటి ఇండస్ట్రీయే ఉంది, అలాంటి బిజినెస్ చేస్తుంది, అంతే ప్రాఫిట్ సంపాదించింది. ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టాలా కట్టదా? కడతది. అమలాపురంలో బిజినెస్ అయినా, హైదరాబాద్ లో బిజినెస్ అయినా, కాకినాడలో బిజినెస్ అయినా, ఎక్కడ బిజినెస్ అయినా కానీ ప్రాఫిట్ సంపాదించితే ట్యాక్స్ కట్టాలి. అవునా? సేల్స్ పర్చేస్ జరిగితే ట్యాక్స్ తీసుకోవాలి, ట్యాక్స్ కట్టించుకోవాలి. అవునా?
సో ఇప్పుడు నేను ఏం చేశానంటే కాకినాడని స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద డిక్లేర్ చేశాను. అంటే అర్థం ఏంటి, అక్కడ మిగిలిన కంట్రీస్ లో ఉండే లాస్ ఏమి కూడా అక్కడ అప్లికబుల్ అవ్వవు, సెజ్ లో అప్లికబుల్ అవ్వవు. సెజ్ కి సపరేట్ లాస్ ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లాలో ఒక పాయింట్ ఏం చెప్పానంటే, స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఎవరైతే ఇండస్ట్రీ పెట్టున్నారో ఒక 5 years వరకు లేదా 10 years వరకు ట్యాక్స్ కట్టక్కర్లేదు అన్నాను. ట్యాక్స్లు కట్టక్కర్లేదు అన్నాను. ఇప్పుడు చెప్పండి, ట్యాక్స్ కట్టక్కర్లేదు అంటే ఇండస్ట్రీస్ కాకినాడకి వస్తాయా రావా? వస్తాయి. సో అందుకే ఏమన్నా చూడండి, స్పెషల్ ఎకనామిక్ జోన్ అట్రాక్ట్స్ లార్జర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకు, అక్కడ కానీ ఇండస్ట్రీ పెడుతుంటే మన కంట్రీకి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఇల్లు అక్కడ పెడదాం ఇండస్ట్రీ. అర్థమవుతుందా? సో ఇంకోటి మళ్ళీ నెమ్మదిగా ఒక్కొక్క పాయింట్ చదువుతాను, చూద్దాం. స్పెషల్ ఎకనామిక్ జోన్ ఈజ్ ఏ జియోగ్రాఫికల్ రీజియన్ దట్ హ్యాస్ ఎకనామిక్ లాస్ దట్ ఆర్ మోర్ లిబరల్ దెన్ a country's economic laws. కంట్రీ యొక్క మిగతా పార్ట్ లో ఉండే లాస్ ఎంతైతే స్ట్రిక్ట్ గా ఉంటాయో అంత స్ట్రిక్ట్ గా సెజ్ లో ఉండవు. అవి ఎలా ఉంటాయంట, లిబరల్ గా ఉంటాయంట. ఇదిగోండి, లిబరల్ దాన్ ఏ కంట్రీస్ ఎకనామిక్ లాస్. అర్థమైందా లేదా వరకు? నెక్స్ట్, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద సెజ్ ఈజ్ అట్రాక్టింగ్ లార్జర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్. అర్థమవుతున్నాం? ఇప్పుడు ఎవడో కూడా సెజ్ అనేది డిక్లేర్ చేసేందుకు అక్కడ ఎవడో బిజినెస్ పెట్టడు. వన్స్ అక్కడ సెజ్ అన్నాం అనుకుంటాం, స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి, అక్కడ స్పెషల్ గా ట్రీట్ చేస్తారు, మిగతా వాళ్ళు కట్టేటట్టు మనం అక్కడ ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఓకేనా? ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు మేక్ సెజ్ as ఇంజన్స్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. సో అలాంటి సెజ్లు ఎన్ని పెడితే ఎకనామికల్ గా అంత గ్రోత్ అవుతుంది. ఎందుకు, ఇండస్ట్రీస్ వస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే గూడ్స్ పెరుగుతాయి, ప్రొడ్యూస్ చేసే గూడ్స్ పెరుగుతాయి, ఇంపోర్ట్లు ఎక్స్పోర్ట్లు పెరుగుతాయి, ఆటోమేటిక్ గా కంట్రీకి ఇన్కమ్ కూడా పెరుగుతుంది. సో ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుందా పెరగదా? సెజ్ వల్ల పెరుగుతుంది. ద సెజ్ యాక్ట్ వాజ్ పాస్డ్ బై పార్లమెంట్. అక్కర్లేదు, వేస్ట్. సెజ్ ఇస్ స్పెసిఫికలీ డిస్క్రైబ్డ్ డ్యూటీ ఫ్రీ. అంటే అర్థం ఏంటమ్మా, డ్యూటీ ఫ్రీ అంటే డ్యూటీ అంటే ట్యాక్స్ అన్నమాట. ట్యాక్స్ ఫ్రీ, అర్థమవుతుందా? సో ట్యాక్స్ ఫ్రీ ఎన్క్లేవ్ డీమ్డ్ టు బి ఫారెన్ టెరిటరీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రేడ్ ఆపరేషన్స్. సో సెజ్ అంటే ఎలా ట్రీట్ చేస్తారంట, ఇండియాలో పార్ట్ కాదు, అదొక ఫారెన్ ప్లేస్ కింద ట్రీట్ చేస్తారు. ఎందుకు ఫారెన్ ప్లేస్ కింద ట్రీట్ చేస్తున్నారు, నార్మల్ గా ఇండియాలో ఉండే లాస్ ఏమి అక్కడ అప్లికబుల్ అవ్వట్లేదు కాబట్టి అది ఫారెన్ ల్యాండ్ కింద డిక్లేర్ చేస్తారు. అర్థమైందా? సో పేరులో ఉందమ్మా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి ఏ ప్లేస్ లో అయితే లాస్ ని లిబరల్ చేస్తారో, అలా లిబరల్ చేయడం వల్ల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెడతాయో అలాంటి ప్లేసెస్ ని ఏమంటారు, స్పెషల్ ఎకనామిక్ జోన్. సో ద సెజ్ యాక్ట్ వాజ్ పాస్డ్ బై పార్లమెంట్ ఇన్ May 2005 అనే పాయింట్ ఒక్కటి తీసేసి మిగతాదంతా రాయాల్సిందే. స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రాయాలి. మధ్యలో సెజ్ యాక్ట్ వాజ్ పాస్డ్ బై పార్లమెంట్ ఇన్ May 2005 మాత్రం తీసేయాలి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. సో 2 marks అంటే కంప్లీట్ అయినాయి అమ్మా. మళ్ళీ చెప్తున్నాను, నేను సెలెక్టివ్ గా ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి ఇక్కడ పూర్తిగా చెప్పుకుంటూ పోతే ఏమీ అర్థం కాదు. సో అందుకే నేను ఓన్లీ సెలెక్టివ్ గా ఎగ్జామ్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎగ్జామ్ కి రేపొద్దున ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ కి ఉపయోగపడేటట్టు క్లాసులు చెప్తున్నాను ఫస్ట్. సో మొత్తం క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాను చాప్టర్స్ లోని. మళ్ళీ October 5th నుంచో ఎప్పటి నుంచో మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతాయి అంటున్నారు, ఎంతవరకు అవుతాయో లేదో తెలియదు. వన్స్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే మనం డిస్కస్ చేయని టాపిక్స్ ఉంటాయో అవన్నీ మళ్ళీ క్లాస్ డిస్కస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ తీసుకుందాము. ఫస్ట్ ఇయర్ లో నేను ఇలాగ క్వశ్చన్స్ వైజ్ చెప్పాను, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్పుకుంటూ వెళ్ళానా, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్పారు. ప్రతి పాయింట్ డిస్కస్ చేసుకున్నాం అప్పుడు క్లాస్ లో. ఎందుకంటే క్లాస్ రూమ్ కాబట్టి మనకు టైం ఉంటుంది, డిస్కస్ చేసుకునే అవకాశం ఉంది. ఇక అలా కాదు, ఇక మన టైం కన్స్ట్రైంట్ ఉంది. సో మనం ఏం చేద్దామమ్మా,
ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 50 మార్కులు వచ్చేయాలి అంటే అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. సో ముందు క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేద్దాం. ఏదైతే టాపిక్స్ అన్ని మిగిలిపోయినాయో అవన్నీ నేను క్లాస్ స్టార్ట్ అయ్యి చెప్తాను. ఓకేనా? సో 2 మార్క్స్ అన్ని కంప్లీట్ అయినాయి, అంతేనా? Yes, sir. సో ఒక్కొక్క క్వశ్చన్ దాని యొక్క ఆన్సర్ నిత్య చదువుతావా? Yes, sir. ఫస్ట్ 2 క్వశ్చన్స్ నువ్వు చదువు. Okay, sir. Define wholesaler. Wholesale trade means buying and selling goods in relatively large quantities or in bulk. The traders who ఎవరైతే నోట్ చేసుకోలేదో, ఎవరైతే సరిగ్గా వినలేదో ఇప్పుడు ఒకసారి దాన్ని టిక్ పెట్టుకోండి. ఎక్కడి నుంచి చదువుతుందో చూసి అవన్నీ టిక్ పెట్టుకోండి. చదువు. The traders who are engaged in wholesale trade are called wholesalers. A wholesaler buys goods in bulk directly from manufacturers and sells them in a small lots to retailers or industrial users. Thus, he serves both manufacturers and retailers. Second question. Who is retailer? Trader who is engaged in retail trade is called retailer. A retailer is the last link in the chain of distribution of goods. He is an intermediary between the wholesaler and consumers. He purchases goods from wholesaler and sells in very small quantities to ultimate consumers. His activities are generally confined to the locality in which his shop is located. నెక్స్ట్ సమిత చదువుతామా? నెక్స్ట్ 2 క్వశ్చన్స్. Yes, sir. Internal trade. Trade means buying and selling of goods or services between 2 persons or 2 business organizations or 2 countries. Trade broadly classified into 2 types. They are domestic trade and international trade. A trade which takes place within the country is known as domestic trade or home trade. That is, it takes place within the geographical boundaries of a nation. Import trade. The term import is derived from the conceptual measuring as to bring in the goods and services into the port of the country. When purchases are made from another country, goods are said to be imported from that country to the buyer's country. For example, China has the most modern technology for producing electronic products cheaply, so we can import those products into our country. లాస్ట్ క్వశ్చన్ చదివమ్మా. సెజ్. Special economic zone is a geographical region that has economic laws that are more liberal than a country's economic laws. The main aim of the SEZ is attracting larger foreign investments. It is intended to make SEZ as engines for economic growth. A SEZ is a specifically described duty-free enclave deemed to be a foreign territory for the purpose of trade operations. సో 2 మార్క్స్ అన్ని కూడా 5 ఉన్నాయమ్మా. 5 కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ ఎస్ఐస్కి వెళ్దాం. సో ఎస్ఐస్ ఏమన్నాయి? ఫస్ట్ ఎస్ఐ What is trade? Explain different types of trade. ఓకే, వాట్ ఈస్ ట్రేడ్? ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్. ఓకేనా? సో వాట్ ఈస్ ట్రేడ్ అనేది మనకు తెలుసా తెలీదా? Yes, sir. సో ఆల్రెడీ చూసామమ్మా. ఏంటి? ట్రేడ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బిట్వీన్ 2 persons or 2 business organizations or 2 countries. Trade broadly classified into 2 types. They are domestic trade and international trade. Domestic trade గురించి మనకు తెలుసు. ఏంటిది? A trade which takes place within the country is known as domestic trade or home trade. That is, it takes place within the geographical boundaries of a nation. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ అమ్మా. Whereas a trade which takes place with other countries is known as international trade or foreign trade. That is, it is related to buying and selling of goods and services between the countries. Within the country అయితే అదేం ట్రేడ్ అంట? డొమెస్టిక్ ట్రేడ్. అవుట్ సైడ్ ద కంట్రీస్ ఆర్ ట్రేడ్ బిట్వీన్ 2 countries ఏమంటావమ్మా?
ఇంటర్నేషనల్ ట్రేడ్. సో క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈజ్ ట్రేడ్ అంటే రాయగలరా లేదా? Yes, sir. నెక్స్ట్ ఏం అడిగాడు, Explain different types of trade. ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్? ఒకటేమో డొమెస్టిక్ ట్రేడ్, ఇంకోటేమో ఇంటర్నేషనల్ ట్రేడ్. అవునా? Yes, sir. సో ఇప్పుడు మనం దేని గురించి చదవాలి? డొమెస్టిక్ ట్రేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అలాగే ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? సో ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ డొమెస్టిక్ ట్రేడ్ గురించి తెలుసుకుందాం. సో డొమెస్టిక్ ట్రేడ్ చూడండి, ఫీచర్స్ ఉన్నాయి అక్కడ, ఫీచర్స్ ఆఫ్ డొమెస్టిక్ ట్రేడ్. ఫస్ట్ ఫీచర్ ఏంటి? బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద సేమ్ కంట్రీ. సో బౌండరీస్ లోపల జరుగుతుంటే దాన్ని ఏమంటారంట? డొమెస్టిక్ ట్రేడ్. ట్రేడ్ గూడ్స్ ఆర్ క్యారీడ్ ఆన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ త్రూ రైల్వేస్ అండ్ రోడ్వేస్. సో విత్ ఇన్ ద కంట్రీ కాబట్టి పోర్ట్ కి వెళ్ళవు గూడ్స్. ఓకేనా? పోర్ట్ కి వెళ్తే ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ అవుతుంది, కానీ ఇది ఎక్కడికి వెళ్తాయంట? విత్ ఇన్ ద కంట్రీ కాబట్టి రైల్వేస్ అండ్ రోడ్వేస్. అలాగే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఉంటాయి, డొమెస్టిక్ ఎయిర్లైన్స్ లో కూడా ఏం జరుగుతుందమ్మా? డొమెస్టిక్ ట్రేడ్ జరుగుతుంది. పేమెంట్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ మేడ్ విత్ ఇన్ ద కరెన్సీ ఆఫ్ ద హోమ్ కంట్రీ. అంతే కదా? ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర నుంచి గూడ్స్ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయమ్మా, రూపీ వాల్యూ అయినా మారిపోద్దా? సేమ్ కరెన్సీ, హోమ్ కంట్రీ యొక్క సేమ్ కరెన్సీ ఉంటుందంట. ఇన్వాల్వ్స్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్ అండ్ ద మిడిల్ మెన్. ఓకేనా? ఆ కంట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్, ఆ కంట్రీ యొక్క కన్స్యూమర్స్ కి యూజింగ్ మిడిల్ మెన్ ద్వారా ఏం చేస్తారంట? గూడ్స్ ని సేల్ చేస్తారు. మొత్తం అన్ని కూడా ఆ కంట్రీ వాళ్ళే ఉంటారు. సో ప్రొడ్యూసర్ బిలాంగ్స్ టు సేమ్ కంట్రీ, కన్స్యూమర్ బిలాంగ్స్ టు సేమ్ కంట్రీ, మిడిల్ మెన్ బిలాంగ్స్ టు సేమ్ కంట్రీ. అవును, ఇంతకీ మిడిల్ మెన్ ఎవరు? ప్రొడ్యూసర్స్ కి, కన్స్యూమర్స్ కి మిడిల్ మెన్ ఎవరమ్మా? Wholesalers. హోల్సేలర్స్ అండ్ రీటైలర్స్. ఓకేనా? సో వీళ్ళందరూ కూడా ఎవరై ఉంటారు? సేమ్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఓకేనా? వైడ్ చాయిస్ ఆఫ్ గూడ్స్ ఆర్ అవైలబుల్. ఓకేనా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్, డిఫరెంట్ స్టేట్స్ కాబట్టి వైడ్ వెరైటీ ఆఫ్ గూడ్స్ ఆర్ అవైలబుల్. ఓకేనా? సో ఇది డొమెస్టిక్ ట్రేడ్ గురించి. సో డొమెస్టిక్ ట్రేడ్ లో హోల్సేలర్ గురించి, రీటైలర్ గురించి ఇవేమి మనం ఏమి రాయక్కర్లేదు. ఓకేనా? సో మీరు సింపుల్ గా ఈ ఫీచర్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, there are basically two types of traders involved in the domestic trade. They are wholesaler and retailer అంటే చాలు. ఓకేనా? అప్పుడు మనకి మన క్రైటీరియా ఏంటి? లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కి ఎంత ఉండాలి? మనకు క్రైటీరియా ఉంది కదా, ఆ క్రైటీరియా కానీ సరిపోకపోతే అప్పుడు ఏం చేయాలి? దే ఆర్ బేసికలీ టూ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డొమెస్టిక్ ట్రేడ్. దే ఆర్ హోల్సేలర్, రీటైలర్. హోల్సేలర్ మీనింగ్, రీటైలర్ మీనింగ్ అంతే, ఇంకొద్దు. ఓకేనా? నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి చూద్దాం. సో డొమెస్టిక్ ట్రేడ్ గురించి చూసి ఏమన్నాడు? అది సింపుల్ గా ఏమన్నాడు? ట్రేడ్ అంటే ఏంటి అని అడిగాడు. ట్రేడ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అవి ఎన్ని రకాలని అడిగాడు, అవి రెండు. ఒకటి డొమెస్టిక్, ఇంటర్నేషనల్. డొమెస్టిక్ గురించి ఏంటో తెలుసుకున్నాం, 5 పాయింట్స్ ఉన్నాయి. అందులో మిడిల్ మెన్ ఇద్దరు ఉన్నారు, రీటైలర్స్ అండ్ హోల్సేలర్స్. వాళ్ళ గురించి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎక్కడికి వస్తున్నాం అమ్మా? ఇంటర్నేషనల్ ట్రేడ్. ఓకేనా? ఇంటర్నేషనల్ ట్రేడ్ మీనింగ్ ఏంటి? ద ట్రేడ్ that takes place between nations is international trade. The exchange of goods or services between the traders of two nations is international trade. The international trade involves exchange of not only goods but also currencies between the nations. International trade is the process of transferring goods produced in one country to the consumers in another country. So ఏమంటున్నాడమ్మా? ఇంటర్నేషనల్ ట్రేడ్ లో ఏం జరుగుతుందంటే అమ్మా, ట్రేడ్ బిట్వీన్ నేషన్స్ అంట. సో ట్రేడ్ బిట్వీన్ నేషన్స్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటి? ద ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బిట్వీన్ ద ట్రేడర్స్ ఆఫ్ టూ నేషన్స్ ఈజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. అంటే ఇద్దరు కంట్రీస్ యొక్క, టూ కంట్రీస్ యొక్క డిఫరెంట్ ట్రేడర్స్
గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటుంటే దాన్ని ఏమంటారంటమ్మా ఇంటర్నేషనల్ ట్రేడ్. ఓకే, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్వాల్వ్స్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ నాట్ ఓన్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్చేంజ్ చేయడమే కాదు, ఇంకేం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామా, ఫారెన్ కరెన్సీస్, ఫారెన్ ఎక్స్చేంజ్, బట్ ఆల్సో కరెన్సీస్ బిట్వీన్ నేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, చైనా నుంచి మనం ఏం తెచ్చుకుంటున్నాం, టెక్నాలజీని తెచ్చుకుంటున్నాం, మన దగ్గర నుంచి ఏం తీసుకెళ్తున్నాడు, ఇండియన్ రూపీస్ తీసుకెళ్తున్నాడు. అర్థమవుతుందా? సో there will be not only exchange of goods and services but also currencies, two different types of currencies. Okay na? Next, international trade is the process of transferring goods produced in one country to the consumers in another country. సో డొమెస్టిక్ ట్రేడ్ లో ఏంటంటే ప్రొడ్యూసరు ఇండియనే, కన్జ్యూమర్ కూడా ఇండియనే. కానీ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో ప్రొడ్యూసర్ ఈజ్ ఎ ఫారెన్ పర్సనల్ అండ్ కన్జ్యూమర్ ఈజ్ ఆల్సో ఏ ఫారెన్ పర్సనల్. సో ఇద్దరు ఫారినర్స్ మధ్య జరిగే ట్రేడ్ ఏమంటారమ్మా, ఇంటర్నేషనల్ ట్రేడ్. ఓకేనా? నెక్స్ట్ అమ్మా, సో ఫారెన్ ట్రేడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. సో ఇవి ఒక 7 పాయింట్స్ ఉన్నాయి. సో 7 పాయింట్స్ రాయలేదు. సో మనం తర్వాత వీటిని కట్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే ఇంపార్టెన్స్ 7 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ చదవమ్మా. Importance. ఇంపార్టెన్స్ అక్కడి నుంచి చదవమ్మా. Foreign trade becomes necessary to every country because no country is capable of producing everything for the consumption of its people and the development of its economy. Hence, foreign trade becomes necessary on the following grounds. ఓకేనా? అర్థమైందా? సో ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ ఆ కంట్రీకి కావాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఆ కంట్రీయే ప్రొడ్యూస్ చేసుకోలేదు. అలా కంట్రీ ప్రొడ్యూస్ చేసుకోలేదు కాబట్టి ఏం చేస్తుంది, వేరే కంట్రీ మీద డిపెండ్ అవుతుంది. ఆ డిపెండెన్సీని ఏమంటామమ్మా, ఇంటర్నేషనల్ ట్రేడ్. నెక్స్ట్, different countries of the world have different amount of natural resources, but some countries may not possess such mineral wealth. Therefore, one country has to depend on some other country for natural resources, which results in need of foreign trade. సో ఇండియాలో ఉండే న్యాచురల్ రిసోర్సెస్ అమెరికాలో ఉండవు, అమెరికన్ కంట్రీస్ ఉండే న్యాచురల్ రిసోర్సెస్ ఇండియాలో ఉండవు. సో ఎవరి దగ్గర అయితే అబండెంట్ గా ఉన్నాయో సో వాళ్ళ కంట్రీస్ సరిపోయి ఉంచుకొని మిగతా ఏం చేస్తామమ్మా, అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. మన దగ్గర లేనివి ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ప్రతి కంట్రీ, ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి న్యాచురల్ రిసోర్సెస్ అన్ని సమానంగా ఉంటాయా? ఉండవు కాబట్టి ఏం చేసుకుంటున్నాయి, ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాయి. అలా ఎక్స్చేంజ్ చేసుకుంటే 2 కంట్రీస్ మధ్య దాన్ని ఏమంటున్నాం, ఇంటర్నేషనల్ ట్రేడ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ వన్, some countries are more suitably placed to produce some goods more economically due to the availability of raw material, labor, technical know-how, etc. Than other countries. In such case, foreign trade is needed to import goods for those countries where they can be produced cheaply instead of producing goods at higher cost. Some countries are more suitably placed to produce some goods more economically. అంటే ఎకనామికల్లీ ప్రొడ్యూస్ చేయడం అర్థం ఏంటమ్మా, తక్కువ ఖర్చుతో ఎక్కువ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంటే దాన్ని ఏమంటామమ్మా, ఎకనామికల్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎందుకు ఎకనామికల్ గా, తక్కువ ఖర్చుతో ఎక్కువ గూడ్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారంట, బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్. ఆ కంట్రీలో రా మెటీరియల్ బాగా దొరుకుతుందంట, లేబర్ కష్టపడి పనిచేసే వాళ్ళు బాగా దొరుకుతున్నారంట, టెక్నికల్ నోహౌ ఆ పనిని ఎలా చెయ్యాలి అనే టెక్నికల్ నోహౌ అంటే అలా ఎలా చెయ్యాలి అనే ఈజీ వేస్ లో చేయగలిగే ప్రాక్టీస్ అన్ని కూడా వాళ్ళకి తెలుసంట దాన్ అదర్ కంట్రీస్. సో వేరే కంట్రీస్ తో కంపేర్ చేస్తే కొన్ని కంట్రీస్ ఏం చేస్తున్నాయంట, ఎకనామికల్ గా గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయంట. ఓకేనా? ఇన్ సచ్ కేస్ ఫారెన్ ట్రేడ్ ఈజ్ నీడెడ్ టు ఇంపోర్ట్ గూడ్స్ ఫ్రమ్ దోస్ కంట్రీస్. ఏ కంట్రీస్ అయితే ఎకనామికల్ గా అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో అక్కడి నుంచి మనం తెచ్చుకుంటున్నాం. ఎందుకు,
వేర్ దే కెన్ బి ప్రొడ్యూస్ చీప్లీ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ అట్ హయ్యర్ కాస్ట్. నా దగ్గర 100 రూపాయలు అవుతుందమ్మా, నా దగ్గర తయారవుతున్న గూడ్ 100 రూపీస్ తయారవుతుంది, ఓకేనా. బాబీ దగ్గర అదే గూడు 50 రూపీస్కి తయారు చేస్తున్నాడు. అయ్యో ఇప్పుడు చెప్పండి, నేను ఇంకో 20 రూపీస్ ట్రాన్స్పోర్ట్ కి వేసుకొని 70 రూపీస్కి బాబీ దగ్గర నుంచి నేను ఇంపోర్ట్ చేసుకోవడం బెస్టా, నేను 100 రూపీస్ తయారు చేయడం బెస్టా? ఇంపోర్ట్ చేసుకోవడం బెటర్. అదే జరుగుతుంది అనమాట అక్కడ, ఓకేనా. ఎవరైతే ఎకనామికల్ గా గూడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాడో వాడి దగ్గర నుంచి అలా గూడ్స్ ప్రొడ్యూస్ చేయలేని వాడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు, ఓకేనా. సో దట్ ఈస్ ఆల్సో అన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇంపార్టెన్స్. నెక్స్ట్, It is not possible for any country to produce all her needs. Production of different commodities requires different climatic conditions. For example, Cuba can produce sugar, Egypt can produce cotton, etc. Foreign trade among these countries helps all these countries to get all their requirements. సేమ్ ఫస్ట్ పాయింట్ లాగే అమ్మ ఇది కూడా. ఏంటి, ప్రతి కంట్రీ కూడా దాని నీడ్ కి సంబంధించిన ప్రతి గూడ్ ని వాళ్ళు తయారు చేసుకోలేరు. ఏ కంట్రీలో ఏది ఎక్కువ దొరుకుతుందో చూసుకొని వాళ్ళ కంట్రీ నీడ్స్ కి అది సరిపోగా ఎక్స్ట్రా ఉన్నాయన్నీ ఏం చేస్తారంట, ఫారెన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చేస్తారంట, ఓకేనా. ఎక్స్పోర్ట్ చేస్తారు. అది ఎవరైతే లేవో అవి ఇంపోర్ట్ చేసుకుంటాయి, ఓకేనా. సో ఎగ్జాంపుల్స్ చెప్పాడు, క్యూబా కెన్ ప్రొడ్యూస్ షుగర్, కాబట్టి షుగర్ మనం ఏం చేయొచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈజిప్ట్ కెన్ ప్రొడ్యూస్ కాటన్, సో ఈజిప్ట్ నుంచి మనం ఏం చేయొచ్చు, కాటన్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఫారెన్ ట్రేడ్ అమాంగ్ దీస్ కంట్రీస్ హెల్ప్స్ us these countries to get all requirements. సో నా దగ్గర ఎక్కువ ఉన్నాయేమో నేను పంపిస్తున్నాను, నా దగ్గర తక్కువ ఉన్నాయేమో నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో నా దగ్గర అన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నట్ట లేవా ఇప్పుడు. సో డ్యూ టు ఇంటర్నేషనల్ ట్రేడ్ అందరికీ అన్ని రిక్వైర్మెంట్స్ ఉంటున్నాయి, ఓకేనా. నెక్స్ట్, international trade has reduced inequalities and facilitated growth in the economy of different countries. సో నా దగ్గర ఎక్కువ ఉంది నీ దగ్గర తక్కువ ఉంది అనే ఇన్ఈక్వాలిటీస్ ఉండట్లేదు ఇంకా ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల, ఓకేనా. ఎవరి దగ్గర తక్కువ ఉంటుందో వాడు కొనుక్కుంటున్నాడు వేరే కంట్రీస్ నుంచి, ఎవరి దగ్గర అయితే గూడ్స్ ఎక్కువ ఉన్నాయో వాడు తక్కువ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. సో అందరూ కూడా ఏమవుతున్నారు, ఎకనామికల్ గా గ్రోత్ అవుతున్నారు, ఓకేనా. నెక్స్ట్, internal trade promotes increased international understanding, exchange of ideas and culture and world peace. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల ఏం ఇంక్రీజ్ అవుతున్నాయంట, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. నా ఐడియాస్ పక్క కంట్రీ యొక్క ఐడియాస్ రెండు కూడా ఏమవుతున్నాయి, ఎక్స్చేంజ్ అవుతున్నాయి. కల్చర్, ఆ కంట్రీ యొక్క కల్చర్ మన కంట్రీ, అండ్ వరల్డ్ పీస్, ఇవన్నీ కూడా promoting all these exchange of ideas, cultures and world peace, okay na. Next one, international trade lowers the prices of international trade lowers the prices and services ఏమిందమ్మా ఏమవలేదు సార్. international trade lowers the prices of goods and services all over the world. సో ఏంటంట, అన్ని కంట్రీస్ నుంచి కూడా మనం గూడ్స్ ని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకోవడం వల్ల, సో ఎవరైతే చీప్ గా మనకి, సో ఏం చేసి నాకు అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో వీరిద్దరి మధ్య కాంపిటీషన్ ఉంటుంది అనమాట. ఎంత తక్కువ రేటుకి మనకి దొరుకుతుంటే వాడి దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఆటోమేటిక్ ఏమవుతాయమ్మా, సో మన కంపారిటబిలిటీలోని లోవర్ ప్రైసెస్ కి గూడ్స్ అండ్ సర్వీసెస్ దొరుకుతాయి. నెక్స్ట్ వన్, in the era of globalization no economy in the world. అంటే ఏంటమ్మా, ఫస్ట్ ఎవరితో అన్నా సరే మనం బిజినెస్ చేయొచ్చు, ఏ కంట్రీతో అన్నా బిజినెస్ చేయొచ్చు, ఓకేనా. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవనుకోండమ్మా, దాన్ని ఏమంటారమ్మా, గ్లోబలైజేషన్, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏ ఎరాలో ఉన్నాం, గ్లోబలైజేషన్ ఎరాలో ఉన్నాం. అంటే ఏ కంట్రీ నుంచి అయినా మనం గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, మనం ఏ కంట్రీ కన్నా గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. No economy in the world can remain cut off from rest of the world. Therefore every country has to depend upon some other for one or other. No economy in the country can remain cut off అంటే ఇప్పుడున్న గ్లోబలైజేషన్ లో
నేను మిగతా కంట్రీస్ తో టచ్ మీ నాట్ లో ఉంటానంటే కుదరదు. అందరితోటి ట్రేడ్ చేసుకోవాలి. సో అందుకే నో ఎకానమీ ఇన్ ద వరల్డ్ కెన్ రిమైన్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. మిగతా కంట్రీస్ తో, మిగతా వరల్డ్ తో నాకు సంబంధం లేదు, నా కంట్రీలో కావాల్సిన నేనే ప్రొడ్యూస్ చేసుకుంటాను, నేనే యూజ్ చేసుకుంటాను అంటే కుదరదు. ఎందుకంటే ప్రతి కంట్రీకి కొన్ని నీడ్స్ ఉంటాయి, ప్రతి కంట్రీకి కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి. ఆ నీడ్స్ ని, డెఫిషియన్సీస్ ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఏం చేయాలమ్మా, వేరే కంట్రీస్ నుంచి ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయాలి. దేర్ఫోర్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ టు డిపెండ్ అపాన్ సమ్ అదర్ ఫర్ వన్ ఆర్ అదర్ నీడ్. రాసుకున్నాం లాస్ట్ లో, వన్ ఆర్ అదర్ నీడ్స్ అని రాసుకున్నాం. సో అక్కడ డొమెస్టిక్ ట్రేడ్ గురించి, అది ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి ఈ 7 పాయింట్స్ రాస్తే ఆ ఎస్ఐ అవుతుంది. సో చాలా పెద్ద ఎస్ఐ. రేపటి క్లాస్ లో మళ్ళీ ఇంకొకసారి ఈ ఎస్ఐ గురించి డిస్కస్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. Okay.